అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి పిల్ల 99. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను మీషోలో కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకున్నాను. సో అవి ఇప్పుడు మీకు అందరికీ చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఓకేనా, చూసేయండి. సో ఇది నేను మీషో కలెక్షన్స్. సో ఇది చాలా రోజులు అవుతుంది వచ్చేసి. సో నాకు వ్లాగ్ టైం లేక నేను చేయలేదన్నమాట. చూస్తున్నది కదా. సో ఇప్పుడు ఇవైతే ఒక్కొక్కటి అయితే ఓపెన్ అయితే చేద్దాం. నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన అనమాట. సో నేను అది మీకు వీడియో పెట్టలేదు, నేను మర్చిపోయాను కాదు, అంటే నార్మల్గా మనము వ్లాగ్ చేయడానికి కొంచెం టైం ఉండాలి కదా. సో అందుకనేసి నేనైతే అన్నీ అయితే ఓపెన్ చేసిన ఆల్రెడీ చేసి మన క్లాత్ బాగా వచ్చిందా లేదా మీకు కూడా అంటే నేను యూట్యూబ్లో పెడతా కదా. సో అందుకనే నేనైతే ఓపెన్ అయితే అన్నీ అయితే చేసి చూశాను అనమాట. చూసేయండి. సో ఇవైతే ఒక్కొక్కటి అయితే మీకు అందరికైతే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. చూసేయండి. టింగ్ టింగ్. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ శారీ అయితే నేను ఎన్ని రోజుల నుంచో నేనైతే మీషోలో అయితే చూస్తున్నా, కానీ ఏంటంటే నేను తీసుకోవాలా వద్దా అని అయితే అనుకున్నాను. సో నా దగ్గర మనీ ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. సో చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంది. చూస్తారు కదా, మనం ఫ్యాన్సీగా ఎటన్నా వెళ్ళినప్పుడు టెంపుల్కి కానీ ఎటన్నా వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఇది వచ్చేసి మనకైతే బ్లౌజ్ అనమాట. చూస్తారు కదా, చూడండి, ఇది బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇది కాస్ట్ వచ్చేసి మేబీ 300-400లోనే వచ్చింది. సో నేనైతే స్క్రీన్ మీద అయితే పెడతాను అనమాట. చూసేయండి, చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ అయితే శారీ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట. సో ఈ కలర్ ప్లెయిన్ వచ్చిందనమాట, పింక్. సో బ్లౌజ్ ఎలా అయితే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ అయినాయి కదా, శారీ వచ్చేసి ప్లెయిన్ రావడము, బ్లౌజ్ వచ్చేసి కొంచెం వర్క్ రావడము అలా అయితే వచ్చినాయి కదా. సో ఇదైతే బ్లౌజ్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. చూడండి అన్నమాట, దాని మీది చూస్తారు కదా. నేనైతే ఓపెన్ అయితే ఎక్కువ చేయలేదన్నమాట, ఎందుకంటే నార్మల్గా క్లాత్ మనకి బాగా వచ్చిందా లేదా అని అయితే చూసుకున్నాను. ఎందుకంటే మనకి యూట్యూబ్లో పెట్టాలి అంటే మనం అన్నీ మనకు ఓకే బాగా అనిపించింది అంటే కదా పెట్టాలి, ఎందుకంటే మీరు కూడా నచ్చితే తీసుకుంటారు. సో అందుకనే నేనైతే ఓపెన్ అయితే ఆల్రెడీ చేశాను అనమాట. చూస్తారు కదా, చూడండి, శారీ అయితే మొత్తం ప్లెయిన్ వచ్చిందన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఎటైనా టెంపుల్స్కి కానీ నార్మల్గా ఫంక్షన్కి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, అట్లా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా వచ్చింది. ఇది నార్మల్గా మన ప్రింటింగ్ అయితే ఇలా వచ్చింది. ఇది థ్రెడ్ తోటి అయితే వచ్చిందనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. శారీ అయితే నాకు నచ్చిందనమాట. చూస్తారు కదా, ప్లెయిన్ వచ్చింది మొత్తము. కట్టుకుంటే జారిపోయేటట్టున్నది శారీ అయితే, అలా ఉంది. ఇది జారిపోతుంది కొంచెం, నార్మల్గా ఇలానే ఉంటుంది కదా శారీస్. సో మీరు కూడా, నేనైతే స్క్రీన్ పైన పెడతాను అనమాట, లింక్ అయితే ఇస్తాను. సో వెళ్ళి కంపల్సరీ అయితే తీసుకోండి. శారీ అయితే ట్రెండింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అంటే ఇలా పిల్లలు ఉన్న వాళ్ళు అలా ఉంటారు కదా, సో చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. ఓకేనా, సో చూస్తారు కదా, ఇదైతే శారీ అనమాట. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది అనమాట ఈ శారీ అయితే. సో చూస్తారు కదా, ఇదైతే నార్మల్గా కుర్తా సెట్ అనమాట. ఈ కుర్తా సెట్ నేనైతే తీసుకున్నాను మీషోలో. జస్ట్ మనకి ఇది వచ్చేసి 550 అండి. చాలా అంటే చాలా బాగుంది. 550 మేబీ 500 అంతే ఉంటుంది. నేను పెడతా అనమాట కంపల్సరీ. ఓకేనా, స్క్రీన్ పైన అయితే పెడతాను, చూడండి. చూస్తారు కదా, చూడండి, చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే. మనం ఎటైనా టెంపుల్స్కి కానీ నార్మల్గా పార్టీస్కి అలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. చూస్తారు కదా, ఏంది నువ్వు బక్కగా ఉన్నావు, నీకు ఎక్సెల్ సైజ్ రాదు అనేసి అనుకుంటున్నారు. సో అది అని కాదు, నేను నార్మల్గా స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటాను. ఎందుకంటే నార్మల్గా మనకు సైజు సరే, టాప్ ఓకే మనకు కంఫర్టబుల్గా ఉంది, అలా అని మనకు లెగ్గిన్ కూడా కంఫర్టబుల్గా ఉండాలి కదా దీని పాయింట్. సో చూస్తారు కదా, ఎంత అంటే చాలా బాగుంది. ఇగో దీనికైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది. చూస్తారు కదా, చూడండి, చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే, కుర్తా సెట్ అయితే. చూడండి,
నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేను దీనితోటి 2 టైమ్స్ ఇది తీసుకుంది నేను. ఇది సెకండ్ డ్రెస్ అనమాట. చాలా నాకు నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను మళ్ళీ. చూస్తారు కదా! ఓకేనా. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉన్నది. దీనికైతే పాయింట్ ఇది అన్నమాట. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఎందుకు తీసుకున్నా అంటే ఎక్సెల్ సైజ్ ఎందుకు తీసుకున్నా అంటే మనకి పాయింట్ వచ్చేసి అంటే నా ఫస్ట్ తీసుకున్న దాంట్లో నాకు పాయింట్ వచ్చేసి మిస్టేక్ అయింది. సో అందుకనే నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా! ఇదైతే ఎలాస్టిక్ చాలా అంటే చాలా బాగుంది. మనకు ఏమైనా కానీ మనకైతే కంఫర్టబుల్గా ఉండేటట్టు అయితే చూసుకోవాలి అనమాట. డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా ఏదైనా కానీ పిల్లలకు కానీ ఏం తీసుకున్నా కానీ మనకు కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా. సో ఇదైతే దాని మీదకైతే దుప్పటా అనమాట. సో ఇది నార్మల్గా వచ్చేసింది అనమాట. చూస్తారు కదా ఇలా వచ్చింది. సో చూడండి ఇలా మనం 1 సైడ్ వేసుకున్నా బాగుంటుంది, 2 సైడ్స్ ఎలా వేసుకున్నా బాగుంటుంది. ఇలా కుర్తా సెట్స్ అయితే తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది. తక్కువ ప్రైస్లో వచ్చింది మీషోలో అయితే తీసుకున్నా నేనైతే. చూసేయండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఏం ఓపెన్ చేస్తున్నా అంటే ఇంకొక శారీ అయితే తీసుకున్నాను నేను. సో అది చాలా అంటే చాలా బాగుంది. అది నేను ఫ్రాక్ కుట్టించుకుందామని అయితే నేను తీసుకున్నాను అనమాట. చూసేయండి. ఓకేనా. కుట్టించుకుందామని అయితే తీసుకున్నాను. శారీ చూస్తున్నారు కదా. నార్మల్గా ఇలా హార్ట్ సింబల్స్ అయితే వచ్చేసి ఇలా వచ్చినాయి అనమాట. సో ఇది నేను ఇప్పటికీ ఓపెన్ చేయలేదన్నమాట. సో ఇది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను. బ్లౌజ్ దీంట్లో వచ్చింది. అయ్యో ఇలా వచ్చింది శారీ అయితే. చూస్తారు కదా. సో మొత్తం హార్ట్ సింబల్సే అనమాట. చూడండి శారీ మొత్తం ఇదే ఉందన్నమాట. నేను ఇది ఫ్రాక్ అయినా సరే శారీ అయినా సరే అలా కుట్టించుకుందామని అయితే నేనైతే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ మనకి తక్కువ ప్రైస్లోనే వచ్చింది. 250 ఆర్ 300 350 అంతే. స్క్రీన్ పైన నేనైతే ఇస్తాను. ప్రతి ఒక్క మీకైతే వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు చూసే వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఓకేనా ప్లీజ్ గైస్. ఓకేనా. సో చూస్తారు కదా శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు నచ్చింది అనమాట. చూడండి సిల్క్ ఉంది శారీ అయితే. సో ఇది నార్మల్గా మనకు అంటే నేను శారీ కుట్టించుకుందాం అనుకున్నా కానీ ఇది ఏమవుతుందో లాస్ట్కి అయితే నీకు చూపిస్తాను. నేను ఏం కుట్టించుకున్నా, శారీ కుట్టించుకున్నా, బ్లౌజ్ కుట్టించుకున్నా అయితే చూపిస్తాను అనమాట. నేను ఫ్రాక్ కుట్టించుకుందామని అయితే అనుకొని నేనైతే ఇది తీసుకున్నాను శారీ అయితే. ఓకేనా. ఇది దాంట్లోకి బ్లౌజ్ అయితే వచ్చేసి ఇలా నార్మల్గా వచ్చిందండి. ప్లెయిన్గా వచ్చింది. నాకు నచ్చలేదు ఇది బ్లౌజ్ అయితే నచ్చలేదు. శారీ మటుకైతే ఓకే అనమాట. చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే. బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు బట్ నాకు నచ్చలేదు అన్నమాట. చూస్తారు కదా నార్మల్గా ఏదో పీస్ ఉంటుంది కదా. సో జాకెట్ పీసు అట్లా పెట్టినట్టు ఉన్నది శారీ. ఇది బ్లౌజ్. సో నాకు శారీ అయితే ఓకే, బ్లౌజ్ మట్టుకైతే నాట్ ఫైన్. ఓకేనా. నేను మా రిషికి అయితే టీషర్ట్స్ అయితే బుక్ చేసిన. మనకైతే తక్కువ ప్రైస్లోనే 300 to 22 రూపీస్కి అయితే వచ్చినాయి అనమాట. ఇంకొకటి అయితే నేను అది నాకు అంతగా గుర్తులేదు. సో అది నేనైతే కంపల్సరీ అయితే పెడతాను అనమాట. సో చూస్తారు కదా ఇదన్నమాట. నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన మా రిషికి 2-3 డ్రెస్సెస్ అయితే వేసిన అనమాట. చూడండి ఇలా వచ్చినాయి టీషర్ట్స్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి చూస్తారు కదా. ఇది టీషర్ట్. దాని మీదకి అయితే నెక్కర్. ఇది చూస్తున్నారు కదా. దాని మీదకి నెక్కర్. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి డైలీ వేర్స్కి అంటే నార్మల్గా ఎటన్నా వెళ్ళినప్పుడు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తారు కదా. ఇది మెత్తగా ఉంది. పిల్లలకు కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఇది కొంచెం వాటర్లో పడ్డది ఇది. సో అందుకని అలా అయిందనమాట. చూస్తారు కదా. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కూడా పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఇది చూడండి ఇంకా. సో ఇది వేరే అనమాట. ఇది వేరే టీషర్ట్స్ అనమాట. సో నేను వేరే టీషర్ట్స్ తీసుకున్నాను. సో ఇది కూడా నేను స్క్రీన్ పైన అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఇది ఓన్లీ టీషర్ట్సే అనమాట. ఇది టీషర్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఏమన్నా టీషర్ట్స్ విత్ నెక్కర్ వచ్చింది. ఇగో ఇది చూడండి.
నార్మల్ డైలీ వేర్కి అని పిల్లలకి ఎటైనా వెళ్ళినప్పుడైనా కానీ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి మెత్తగా ఉంది క్లాత్ కూడా, వాళ్ళకి వేస్తే కూడా చిట చిట అనిపించదు అన్నమాట. హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఆడుకుంటారు అలా. ఓకేనా, చూడండి ఇది. ఓకేనా, మీరు కూడా మీ పిల్లలకి నచ్చితే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. తక్కువ ప్రైస్లో ఇలా అయితే మనకైతే ఎప్పుడైతే రావన్నమాట. బయట తీసుకున్నా కానీ ఎక్కువ ప్రైజే చెప్తారనమాట. చూసేయండి. ఓకేనా, నేను ప్రతి ఒక్కటి అయితే స్క్రీన్ మీద అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ నేను ఎన్ని రోజులు వీడియోస్ ఎందుకు ఆపినా అంటే నా మొబైల్ ఖరాబ్ అయింది. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మా హస్బెండ్ ఫోన్ తీసుకున్నా నేను. సో మా హస్బెండ్ ఫోన్ తీసుకున్నా, అది కూడా పాడైపోయింది. సో నార్మల్గా నేనైతే ఒక న్యూ మొబైల్ అయితే తీసుకున్నా అనమాట. సో నార్మల్గా మీకు షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసిన అనమాట. సో చూడండి, అది ఆ వీడియో చేయడానికి కూడా నాకు టైం లేదు. ఎందుకంటే మా హస్బెండ్ ఫోన్ కొంచెం మొబైల్ ఖరాబ్ అయింది. సో దాంట్లో ఛార్జింగ్ ఆగట్లేదు. సో అందుకనే నేనైతే ఆ వీడియోస్ అయితే తీయలేకపోయినా ఇన్ని రోజులు. సో ప్లీజ్ ఏమనుకోకండి గైస్. ఓకేనా, ప్లీజ్ నా వీడియోస్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఓకేనా, త్వరలో మీకైతే అందరికైతే ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేము మొన్న రీసెంట్గా కార్ అయితే కొనుక్కున్నాం. మేము స్కార్పియో ఆ కార్ అయితే కొనుక్కున్నాం. నేను వ్లాగ్ తీయలేదు, ఎందుకంటే నేను కొంచెం హైదరాబాద్లో ఉన్నాను. సో అందుకని నేను వ్లాగ్ తీయలేకపోయినాను. ఓకేనా, సో ఇది వీడియోస్ నేను చేయలేదు. ఆపేయడానికి కారణం ఏదో ఒకటి వస్తుందన్నమాట. సో అలా అని నేనైతే వీడియోస్ అయితే ఆపేయలేను, బట్ కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. మీకు నార్మల్గా షార్ట్ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే నాకైతే టైం అయితే ఉండలేదు. చూస్తున్నారు కదా, పిల్లలు ఉన్న వాళ్ళు ఇలానే కొంచెం సందడి ఉంటుంది, డిస్టర్బెన్స్ చేస్తారు వీడియోస్ తీస్తుంటే. సో అందుకని నేనైతే కొన్ని రోజులు అయితే లాంగ్ వీడియోస్ అయితే ఆపేసినాను. సో ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అయితే చేస్తాను. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట కొట్టడం అయితే మర్చిపోకండి గైస్, ప్లీజ్.